అంబటి రాయుడు ఒక స్పోర్ట్స్ మ్యాను, మంచి క్రికెటరు. పైగా మన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి, గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన ఆ మధ్యన వైసీపీలో చేరారు. వైసీపీ తరపున బరిలోకి దిగుతారు అని ఎంపీ క్యాండిడేట్ అని రకరకాల ప్రచారం జరిగింది. తర్వాత మరి ఆయనే నేను నాకు రాజకీయాలు సెట్ అవ్వనో, లేదంటే నేను వైసీపీకి సూట్ కాననో ఆయన మళ్ళీ వైసీపీ నుంచి బయటికెళ్ళిపోయారు. రాజీనామా చేసేశారు. అంతా అయిపోయింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆయన జనసేన తరపున స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచార బరిలోకి దిగుతున్నారు. అంటే ఆయనకి ఒక్కసారిగా మళ్ళీ తర్వాత మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసారు. ఆయన మళ్ళీ ఎప్పుడు జాయిన్ అయిపోయారు జనసేనలో. ఇప్పుడు ఎన్నికల ప్రచార నేపథ్యంలో తాజాగా ఆయన జనసేన తరపు నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారంలోకైతే జరుగుతున్నారు. ఇప్పటికే అంబటి రాయుడుతో పాటు కొంతమంది నాగబాబు గాని, హైపర్ ఆది గాని, గెటప్ సీన్ గాని, డాన్స్ మాస్టర్ జానీ, అలాగే కమెడియన్ పృథ్వీ, ఇలాగ టీవీ నటుడు సాగరు చాలామంది, ఎందుకంటే ఆయన ఒక స్టార్ సెలబ్రిటీ గాబట్టి, స్టార్ హీరో గాబట్టి పవన్ కళ్యాణ్ గారు. ఆయన వెనక చాలామందే ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది నటులు ఆయనకి, చాలామంది ఆర్టిస్టులు ఆయనకి అభిమానులుగా ఉంటారు. వాళ్ళందరూ వచ్చి పిలిచినా, పిలవకపోయినా ప్రచారం జేస్తారు. అయితే ఇక్కడ అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆంధ్ర ప్రాంతంలో ఖచ్చితంగా ఆయన ప్రభావం యువత మీద ఉంటుంది. ఒక స్టార్ క్రికెటర్ కాబట్టి అనేది, ఇది ఖచ్చితంగా జనసేనకి కలిసొస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అలాగే అధికార వైసీపీ గురించి ఎన్నికల ప్రచారంలో గనక రాయుడు మాట్లాడితే ఏం మాట్లాడతారు అనేది ఇక్కడ చాలా ఆసక్తికరం. ప్రస్తుతం అంబటి రాయుడు ఐపీఎల్ మ్యాచ్‌లో ఒక విశ్లేషకుల్లో ఒకడుగా వ్యవహరిస్తున్నాడు. త్వరలోనే ఆయన జనసేన తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.